హాయ్ గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫటకా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆటోమేటెడ్ థియరీ అండ్ కంపైలర్ డిజైన్ గురించి నేర్చుకోబోతున్నాం గైస్. ఇది ఎవరికి ఉంది? JNTUH లో ఎవరైతే చదువుతారో R22 రెగ్యులేషన్ బ్యాచ్ వాళ్ళకి ఒక ATCD అని చెప్పి ఒక కొత్త సబ్జెక్ట్ పెట్టారు గైస్. ఇది దేంట్లో నుంచి తీసుకున్నారంటే R18 రెగ్యులేషన్ వాళ్ళకి ఫ్లాట్ అండ్ CD అని చెప్పి రెండు సబ్జెక్టులు ఉంటాయి. సో ఈ రెండు సబ్జెక్టులను కలిపి మీకు ఒక సబ్జెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ టీచింగ్ ఇన్ సమ్ కాలేజెస్. స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ సబ్జెక్ట్ గైస్. బికాస్ ఆఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ హౌ టు పాస్ దిస్ ఎగ్జామ్. ప్లీజ్ బ్రో హెల్ప్ మీ బ్రో అని చెప్పి నేను చాలా మంది అడిగారు అనమాట మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సో ఒక నా బ్రదర్కి ఒక నా సిస్టర్కి నేను హెల్ప్ చేయాలి కదా. సో ఫర్ దట్ ఓన్లీ ఐ హావ్ క్రియేటెడ్ దిస్ ఛానల్. ఎవరైతే స్ట్రగుల్ అవుతూ ఉంటారో బీటెక్లో సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి, వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ అయితే పెట్టాను గైస్. సో నేను ఖచ్చితంగా అన్ని మీకు హెల్ప్ చేస్తానమాట, అన్ని ఫ్రీగానే చెప్తూ. అండ్ డోంట్ టేక్ ఎనీ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ విల్ సెండ్ ది PDF టు యూ ఆల్ ఇన్ ది లాస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్. సో లాస్ట్ ఆఫ్ ది వీడియో గైస్. సో ఇక్కడ ఫస్ట్ మనము యూనిట్ 1 గురించి డిస్కస్ చేద్దాం. యూనిట్ 1 లో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ 1 మార్క్స్ చూద్దాం గైస్. సో వాట్ ఈస్ ఫైనైట్ ఆటోమేటా, వాట్ ఈస్ FA అన్న ఒకటే, వాట్ ఈస్ ఫైనైట్ ఆటోమేటా అని డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు. అండ్ వాట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటే NDFA ఆర్ DFA గురించి కూడా అడగచ్చు గైస్. వాట్ ఈస్ DFA, వాట్ ఈస్ NDFA అని అడగచ్చు. అండ్ వాట్ ఈస్ లాంగ్వేజ్ ఇన్ ఆటోమేటా అండ్ హౌ టు రిప్రజెంట్ ఇట్. మనం ఒక లాంగ్వేజ్ డిఫైన్ చేస్తాం కదా, ఎయిదర్ DFAలో ఉన్నా NDFAలో ఉన్నా. సో ఆ లాంగ్వేజ్ని ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా మనము 0,1 అని, లేకపోతే 0 1 అని చెప్పి. సో ఇలాగా మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఏంది లాంగ్వేజ్ అంటే. సో మనం ఈ లాంగ్వేజ్ ఈస్ యూజ్ టు జనరేట్ ది స్ట్రింగ్స్ కదా. సో అంటే ఏందని మీరు రాయాలన్నమాట. సో రైట్ అప్లికేషన్స్ ఆఫ్ NDFA అండ్ రైట్ అప్లికేషన్స్ ఆఫ్ DFA. మీరు ఎవ్రీ కాన్సెప్ట్ ఈ ఫ్లాట్లో తీసుకున్నట్లయితే ఆటోమేటా థియరీలో ప్రతి దానికి కూడా అప్లికేషన్ నేర్చుకోండి గైస్. PDA కైనా, DFA కైనా, NDFA కైనా, టూరింగ్ మిషన్స్ కైనా, ప్రతి CFG కైనా. సో ప్రతి దానికి అప్లికేషన్స్ కామన్ అడుగుతాడు అనమాట. సో ఖచ్చితంగా నేర్చుకొని పోండి. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. అండ్ హౌ టు జనరేట్ స్ట్రింగ్స్ ఫర్ ఏ లాంగ్వేజ్ ఇన్ DFA. సో ఒక లాంగ్వేజ్ ఇచ్చి దానికి ఒక స్ట్రింగ్స్ జనరేట్ చేయమంటారు అనమాట. సో దాన్ని కూడా మీరు ఎలా జనరేట్ చేయాలో నేర్చుకోండి గైస్. మీకు నార్మల్గా సింపుల్గా ఇచ్చినట్టే ఇప్పుడు L = 0 1 ఇచ్చామనుకోండి, మనం స్ట్రింగ్స్ ఏం జనరేట్ చేస్తాం, ఫస్ట్ 0 1, తర్వాత 0 0 0 1 1 0 1 1. సో ఇలాగ మనము స్ట్రింగ్స్ జనరేట్ చేస్తాం కదా. సో ఇలాగా ఒక లాంగ్వేజ్ ఇచ్చి వాళ్ళు జనరేట్ చేయమని చెప్పి కూడా అడగచ్చు గైస్. అండ్ డిఫైన్ DFA ఇన్ ఏ టపుల్ నోటేషన్. మనకి టపుల్ ఫార్ములా ఉంటుంది కదా, ఆ టపుల్ని అయితే మీరు డిఫైన్ చేసి దాన్ని మీరు ట్రాన్సివ్ ఫంక్షను, ఫైనల్ ఇనిషియల్ స్టేట్ అవన్నీ మెన్షన్ చేస్తాం కదా. 5 టపుల్ ఫార్ములాస్, 4 టపుల్ ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు నేర్చుకొని గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ NFA ఆర్ DFA. సో ఏదైనా అడగచ్చు అనమాట ట్రాన్సిషన్ ఫంక్షన్ గురించి. దాన్ని కూడా మీరు డిఫైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న ఇది 1 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. అండ్ 5 మార్క్స్ చూసుకున్నట్లయితే డిజైన్ ఏ DFA ఫర్ యాక్సెప్ట్ ఏ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ద 1010. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీని యొక్క లెంత్ ఎంత ఉంది, 4 ఉంది అనమాట. సో NDFA అని అడగచ్చు, DFA అని అడగచ్చు. అంటే డిజైన్ చేయమని చెప్పి. అంటే మీరు ఏంటంటే స్టేట్స్ వేసుకోవాలి. ఈ స్టేట్స్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రింగ్స్ని జనరేట్ చేయడానికి ఇప్పుడు 0 1 పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ నేను ఇలా పెట్టుకొని 0 1 పెట్టుకుంటే నాకు రిపీట్ అవుతూనే ఉంటుంది కదా స్ట్రింగ్ అనేది. సో ఇలాగ ప్రతి స్ట్రింగ్ కూడా 0 1 ఎండ్ అవ్వాలన్నమాట. అలాగ వచ్చే స్ట్రింగ్స్ని జనరేట్ చేయమని చెప్పి అడుగుతాడు. దానికి DFAని డిజైన్ చేయమంటాడు. సో మీకు DFAకి NDFAకి తేడాలు తెలియాలి. ఫస్ట్ DFA అంటే ఏంది, NDFA అంటే ఏందని మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనమాట. దానికి డిఫరెన్స్ మీకు అర్థమైతే ఈ సబ్జెక్ట్ పక్కా పాస్ అయిపోతారు గైస్. అండ్ డిజైన్ NDFA పైన DFA అడిగాడు, ఇక్కడ NDFA అని అడుగుతాడు అనమాట. టు యాక్సెప్ట్ ఏ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్, అక్కడ ఎండింగ్ అడిగాడు, ఇక్కడ స్టార్టింగ్. అంటే స్టార్టింగ్ అని అడగచ్చు, ఎండింగ్ అని అడగచ్చు, మిడిల్ అని అడగచ్చు. సో ఎలాగైనా మీరు ఒక స్ట్రింగ్లో అవి ఉన్నాయా లేవా అలా వచ్చేలా మిమ్మల్ని ఒక డిజైన్ చేయమంటాడు. ఏది దాని యొక్క ఫైనైట్ ఆటోమేటా అని. సో ఏ కన్స్ట్రక్టెడ్ DFA ఫర్ గివెన్ NDFA. అంటే ఒక NDFA ఇచ్చి కూడా ఇప్పుడు ఇది ఒకవేళ NDFA అనుకోండి, దీనికి DFA డిజైన్ చేయమని చెప్పి కూడా అడగచ్చు గైస్ వాళ్ళు. సో అలాగా అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ కన్వర్ట్ చేయాలన్నమాట. కన్వర్ట్ ది NFA విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్ అనమాట. అంటే ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఇలాగా Q0 నుంచి Q1కి ఎప్సిలాన్ ట్రాన్సిషన్ మూవ్ అవుతాము. అంటే ఎప్సిలాన్ ట్రాన్సిషన్ అంటే ఏంది, ఇన్పుట్ లేకుండా మనం మూవ్ అవ్వడం అనమాట ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ DFA అండ్ NDFA ఆర్ NFA. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని అనొచ్చు, లేకపోతే నాన్ ఫైనైట్ ఆటోమేటా అని కూడా అనొచ్చు గైస్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ కూడా పక్కా నేర్చుకోండి. షూర్గా ఒక 5-6 పాయింట్స్ నేర్చుకోండి గైస్. సో దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద 5 మార్క్స్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ఆల్ ఎనఫ్ ఫర్ ద 5 మార్క్స్ క్వశ్చన్స్ ఆఫ్ Unit 1. అండ్ let us move to Unit 2 questions. సో Unit 2లో 1 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు రికర్సివ్ డెఫినేషన్ అడుగుతారు. దేనికి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనమాట. అండ్ గివ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు రికగ్నైజ్ ది స్ట్రింగ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ A, B
such a string contains substring AB. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయండి, అది ఏమవ్వాలి, సబ్ స్ట్రింగ్ ఏబి అనే దాన్ని ఆ స్ట్రింగ్ లో కంటైన్ అయి ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఎలా వస్తాయి, ఏబి ఏబి ఏబిఏ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది, ఏబి బిబి ఏబి. సో ఇలాగా మీరు ఆ స్ట్రింగ్స్ అంతా ఆ స్ట్రింగ్ లో ఆ సబ్ స్ట్రింగ్ వచ్చేలాగా జనరేట్ చేయడానికి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జనరేట్ చేయమంటాడు గైస్. దాన్ని మీరు నేర్చుకోవాలన్నమాట. లిస్ట్ ఎనీ 3 క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రెగ్యులర్ లాంగ్వేజెస్. ఒక ఆర్ఏ రెగ్యులర్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మీకు ఆర్ఈకి రెగ్యులర్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ లాంగ్వేజెస్ కి క్లోజర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ 3 గురించి నేర్చుకొని దాన్ని కూడా మీరు అక్కడ ఎగ్జామ్లో అడిగితే రాయాలన్నమాట. అండ్ సింప్లిఫై ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇలా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూడా మిమ్మల్ని వాళ్ళు సాల్వ్ చేయమంటారు అనమాట. సో ఇలాగ మీరు ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ లర్న్ ది కాన్సెప్ట్. మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అలా ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సాల్వ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే వాళ్ళు ఎలాంటి ఈక్వేషన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు అనమాట. సో దీంట్లో కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఇంపార్టెంట్ గైస్. మీరు దేన్ని లైట్ తీసుకోవద్దు. ఇవే ప్రాక్టికల్ గా మీరు నేర్చుకొని పోతేనే మీరు కరెక్ట్ గా రాయగలుగుతారు ఎగ్జామ్లో. అండ్ యూనిట్ 2లో ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ చెప్పిన అప్లికేషన్స్ పక్కా అడుగుతారు అనమాట. రెగ్యులర్ అదే ప్రతి దాని యొక్క అప్లికేషన్స్ ఇంపార్టెంట్. అండ్ ఆల్జిబ్రా క్లాస్ ఆఫ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ వాట్ ఈస్ పంపింగ్ లెమ్మా అండ్ డిఫైన్ కాంటెక్స్ట్ ట్రీ గ్రామర్. పార్స్ ట్రీ ఎగ్జాంపుల్. పార్స్ ట్రీ అంటే ఏంది, ఎలా మనం దాన్ని డ్రా చేస్తాము, అదే ఎలా దాన్ని డ్రా చేస్తాము. అండ్ వాట్ ఈస్ అంబిగ్యూటీ గ్రామర్. అంబిగ్యూటీ గ్రామర్ అంటే ఏంది, ఇఫ్ ఎ గ్రామర్ హ్యాస్ ఎ మోర్ దెన్ 1 LMD or RMD then that the grammar is called as a ambiguity grammar అనమాట. సో దానికి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకోండి. సో అలాగే ఎగ్జాంపుల్స్ నేర్చుకొని మీరు వెళ్ళినట్టయితే ఈ 10లో మీకు ఖచ్చితంగా ఒకటన్నా ఖచ్చితంగా వస్తుంది గైస్. 2 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి ఒక యూనిట్ నుంచి. దాంట్లో ఖచ్చితంగా ఈ 10లోనే ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను గైస్. అండ్ యూనిట్ 2లో నుంచి 5 మార్క్స్ చూడండి. ఈ 5 మార్క్స్ ఏంది, షో దట్ ద ఫాలోయింగ్ గ్రామర్ ఈజ్ ఏ రూల్స్ విల్ బి గివెన్. ఇలా రూల్స్ ఇస్తారనమాట. ఇలా గ్రామర్ ఇచ్చి దాన్ని ఏమంటాడు, ఫాలోయింగ్ గ్రామర్ ఇస్ అంబిగ్యూస్ అంటాడు అనమాట. చెప్పాను కదా, అంటే ఈ గ్రామర్ ని మనం ఎలా వేసుకుంటాము, S = A, B, ఈ A to B అండ్ B to A. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఏమవుతుందో. సారీ గైస్, ఇక్కడ B ఇది కాదు, ఇది లేదనుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని ప్రూవ్ చేయాలి, అది అంబిగ్యూటీ గ్రామరా కాదని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం, LMD RMD చెక్ చేస్తాం అనమాట ఆ గ్రామర్కి. సో అలా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. వాళ్ళ సొంత గ్రామర్ ఇచ్చిన అడుగుతారు, లేదా ఆల్రెడీ మీరు సాల్వ్ చేసినవి కూడా రావచ్చు అనమాట. సో ఇఫ్ యూ సాల్వ్ నెంబర్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్స్, మీరు ఏవైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి అవే వచ్చేదానికి ఎగ్జామ్లో. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రామర్ రూల్స్ షో దట్ ఏ స్ట్రింగ్ AAAABA బై డూయింగ్ ది LMD RMD. అంటే LMD RMD వాళ్ళు రూల్ గ్రామర్ ఇస్తారనమాట. ఆ గ్రామర్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ స్ట్రింగ్ ని జనరేట్ చేయాలన్నమాట. అంటే ఇలా ఒక గ్రామర్ ఇచ్చాడు, ఈ గ్రామర్ని యూజ్ చేసుకొని నేను ఈ స్ట్రింగ్ ని జనరేట్ చేయాలి. LMD అన్న RMD అన్న యూజ్ చేసుకొని అడిగే ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. అండ్ ఇది కూడా వస్తుంది గైస్. ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ నేను ఇచ్చేవన్నీ. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటేనే రేపు ఎగ్జామ్లో పక్కా పాస్ అవుతారు. ఇవి నేర్చుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు గైస్ మీరు. And using pumping lemma for the regular languages, show that the L = A, P where P is a prime number. సో P అనేది ప్రైమ్ నెంబర్ అయితే అక్కడ నీకు కావాల్సిన ఏ జనరేట్ అవుతుంది అనమాట. ఏ అనేది నెంబర్ అనుకోండి. సో అలాగా ఒక పంపింగ్ లెమ్మాని ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్ కి డిజైన్ చేయమంటున్నాం. అండ్ ఫైండ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కరస్పాండింగ్ టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఓవర్ 0, A అనమాట. ఓకేనా, అంటే 0 or more నెంబర్ ఆఫ్ అకరెన్స్ వచ్చినప్పుడు ఎలా దానికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది. సమ్ కేసెస్ విల్ బి గివెన్. కొన్ని కేసెస్ గురించి దాంట్లో ఏమవుతుంది, ఇలా ఒక కేసు ఇప్పుడు 0, 1 స్టార్టింగ్ లో ఏమవుతుంది, ఎండింగ్ లో ఏమవుతుంది, అలాగే మనం ఇందాక చూసాం కదా. అలాగే దీంట్లో కూడా కేసెస్ ఇస్తారు గైస్. సో అనే స్టేట్ పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్. ఒక రెగ్యులర్ లాంగ్వేజెస్ కు పంపింగ్ లెమ్మా ఎలా డిజైన్ చేస్తామో దాని ప్రాసెస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇది కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోండి గైస్. ఏది కానీ బట్టి పట్టబాకండి, అప్పుడే మీకు ఎగ్జామ్ లో ధైర్యంగా రాయగలుగుతారు. అండ్ డిఫైన్ PDA, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ PDA. PDA అంటే ఏంటి, పుష్ డౌన్ ఆటోమేటా. సో పుష్ డౌన్ ఆటోమేటా ఈజ్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్. దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, అక్కడ కూడా ఇది సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది మనం స్ట్రింగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జనరేట్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ PDA చెప్పిన ప్రతి దాంట్లో మీకు అప్లికేషన్స్ అయితే కామన్ అనమాట అడగడం అనేది. సో మీరు ఇంపార్టెంట్ అనుకోండి, అప్లికేషన్స్ అన్ని ఇంపార్టెన్సే. సో హౌ ఈస్ పుష్ డౌన్ ఆటోమేటా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫైనైట్ ఆటోమేటా. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. అండ్ వాట్ ఈస్ అన్డిసైడబుల్ ప్రాబ్లం. టూరింగ్ మిషన్స్ లో ఉంటుంది కదా అన్డిసైడబుల్ ప్రాబ్లం. దాన్ని 1 మార్క్స్ లో అడగచ్చు, ఒకవేళ 5 మార్క్స్ లో కూడా అడగచ్చు గైస్. అన్డిసైడబుల్ ప్రాబ్లం మీన్ టూరింగ్ మిషన్స్ అని అడిగేది 5 మార్క్స్ లో వస్తుంది. వాట్ ఈస్ టూరింగ్ మిషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్. చూడండి ప్రతి దాంట్లో మీకు అప్లికేషన్స్ అయితే కామన్ గా అడుగుతాడు అనమాట ప్రతి కాన్సెప్ట్ కి.
అండ్ వాట్ ఈస్ ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్. దీన్ని 1 మార్క్స్ లో అన్న అడగచ్చు, లేకపోతే రేర్ కేసెస్ లో 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గైస్. సో మీరు ఇవి నేర్చుకుంటే మీకు 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. అండ్ యూనిట్ 3లో 5 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి చూడండి. డిఫరెన్షియేట్ పీడిఏ యాక్సెప్టెన్స్ బై ఫైనల్ స్టేట్ అండ్ మెథడ్ టు ఏ ఎంప్టీ స్టాక్ మెథడ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డిజైన్ ఏ టూరింగ్ మిషన్ విచ్ రికగ్నైజెస్ ది వర్డ్ ది ఫార్మ్ ఆఫ్ L ఈక్వల్ టు, ఇది ఎలాగంటే 0/n 1/n ఇది ఆర్ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే n వాల్యూ అనేది గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దానికి టూరింగ్ మిషన్ ని మనం డిజైన్ చేయాలన్నమాట. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ మారచ్చేమో, బట్ ఇలాంటి క్వశ్చన్ పక్కా వస్తుంది గైస్. కన్స్ట్రక్ట్ ది టూరింగ్ మిషన్ టు యాక్సెప్ట్ ది L ఈక్వల్ టు A/n B/n C/n ఉంటుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఒక టూరింగ్ మిషన్ జనరేట్ చేయమని క్వశ్చన్ అయితే ఉంటుంది గైస్. అండ్ డిజైన్ ఏ పీడిఏ ఫర్ ద లాంగ్వేజ్ L ఈక్వల్ టు A/m B/n B/m A/n m, n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. సో పీడిఎన్ డిజైన్ చేయమని కూడా వస్తుంది. అంటే ఇప్పుడు m వాల్యూ మీరు ఇక్కడ 2 తీసుకున్నారు, అండ్ b వాల్యూ 3 తీసుకున్నారు, అండ్ ఏ వాల్యూలో మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ 2 వస్తుంది. సో ఇప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకొని పంపింగ్ పుష్ డౌన్ ఆటోమేటన్ డిజైన్ చేయాలన్నమాట. స్టాక్ లో పుష్ పాప్ చేస్తాం కదా, సో అలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఒక పీడిఎన్ జనరేట్ చేయాలి. అండ్ గివ్ పీడిఏ డిజైన్ టు యాక్సెప్ట్ స్ట్రింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ A, B సచ్ దట్ నెంబర్ ఆఫ్ A's ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ B's. అంటే ఏంది A/n B/n ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ n గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 1 పెట్టుకున్నా, ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చే A's B's అనేవి ఎలా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంటే మీరు AABB AB AABBB సో ఇలాగే మీకు జనరేట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఎన్నైతే పుష్ అవుతాయి అన్నీ పాప్ అవుతాయి. సో ఇప్పుడు మీకు అక్కడ ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోండి, అప్పుడే మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వగలుగుతారు. ఇవన్నీ చదివితేనే, ఏది లైట్ తీసుకోబాకండి. ఎక్స్ప్లెయిన్ ది అన్డిసైడబుల్ ప్రాబ్లమ్ అబౌట్ టూరింగ్ మిషన్స్ గురించి. సో ఇది 5 మార్క్స్లో వస్తుంది గైస్. అండ్ యూనిట్ 4లో చూసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపైలర్. ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అయింది ఏంది, కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. అక్కడ వరకు మీకు ఏమునింది, ఫ్లాట్ ఉండింది. ఇక్కడ నుంచి మీకు కంపైలర్ డిజైన్ ఉంటుంది గైస్. ఈ కంపైలర్ డిజైన్ లో అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక కంపైలర్ ని మనం నార్మల్ గా చూస్తాం. సి లాంగ్వేజ్ లో సోర్స్ కోడ్ ఇస్తే అది కంపైలర్ ఏం చేస్తుంది, .exe ఫైల్ జనరేట్ చేస్తుంది. సో అలాగా అసలు దాని యొక్క స్ట్రక్చర్ ఏంది, కంపైలర్ యొక్క స్ట్రక్చర్ అది అడిగి 1 మార్క్స్ లో అడుగుతాడు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. మీకు తెలిసిందే కదా, కంపైలర్ అనేవి అన్ని లైన్స్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్స్ అన్నింటిని కూడా లిస్ట్ ఆఫ్ ఎర్రర్స్ ని డిస్ప్లే చేస్తుంది. బట్ ఇంటర్ప్రెటర్ ఇస్ నాట్ లైక్ దట్. ఎలా ఇస్తుంది, ఒక్క లైన్ ని రీడ్ చేసి దాంట్లో ఎర్రర్ వస్తే అక్కడికే ప్రోగ్రామ్ అనేది స్టక్ అయిపోతుంది, నెక్స్ట్ లైన్ ని రీడ్ చేయదు. సో అలా డిఫరెన్సెస్ నేర్చుకొని పోండి. అండ్ వాట్ ఈస్ లెక్స్ అనే టూల్ ఉంటుంది కదా లెక్సికల్ అనలైజర్ లో, ఆ టూల్ గురించి కూడా అడగచ్చు గైస్. అండ్ దీని గురించి రాయండి. అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ది టాప్ డౌన్ పార్సింగ్ అండ్ బాటమ్ అప్ పార్సింగ్. సో దీని గురించి కూడా డిఫరెన్షియేట్ చేయమని చెప్పి, డిఫరెన్షియేట్ అంటే డిఫరెన్స్ అడిగినట్టే. అండ్ వాట్ ఈస్ పార్సింగ్ అంటే ఏంది. అండ్ రైట్ అబౌట్ CFG కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి మీరు ఆల్రెడీ ఫ్లాట్ లో అదే ఆటోమేటిక్ థియరీలో నేర్చుకున్నారు. దాన్ని ఇక్కడ కూడా అడుగుతాడు గైస్, ఇంటర్ లింక్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి కలిపేశారు అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద C కంపైలర్. సిలో కంపైలర్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా అడగచ్చు అనమాట. పైథాన్ ఇంటర్ప్రెటర్ గురించి అయితే అడగడు, అది ఇంటర్ప్రెటర్ కాబట్టి. ఇది కంపైలర్ డిజైన్ కాబట్టి C కంపైలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగే ఛాన్సెస్ ఎక్కువ గైస్. అండ్ యూనిట్ 4లో 5 మార్క్స్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ది యాక్షన్ టేకెన్ బై ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ఏ కంపైలర్ అండ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సోర్స్ ప్రోగ్రామ్ వైల్ కంపైలేషన్. మీకు ఇది ఇచ్చాడు, దీన్ని యూజ్ చేసుకొని మీకు దాంట్లో ఉండే 6 phases ఏం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ ఫేజ్ లెక్సికల్ అనలైసిస్ లో ఎలా టోకన్స్ గా డివైడ్ అవుతుంది, ఆ తర్వాత సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది, సెమాంటిక్ అనలైజర్ ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ కోడ్ ఎలా జనరేట్ అవుతుంది, కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది, కోడ్ జనరేటర్ ఏం చేస్తుంది, ఆ 6 phases ఎలా జరుగుతుంది అనేది ఈ ఎక్స్ప్రెషన్ కి మీరు ప్రతి ఫేజ్ లో దాన్ని డ్రా చేస్తే పోవాలన్నమాట. అంటే ఫస్ట్ దీన్ని తీసుకొని టోకెన్స్ కి ఎలా డివైడ్ అయింది, ఆ తర్వాత ఇవి ఎలాగా మీకు పాస్ ట్రీ జనరేట్ అయింది, మళ్ళీ అంబిగ్యూటీ ట్రీ జనరేట్ అవుతుంది కదా, ఇలాగా వచ్చి మీకు ఐడి ఇలా వస్తుంది కదా. సో అండ్ ఇలాగ అంబిగ్యూటీ ట్రీ ఇలాగ మీరు ఫేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, ఏం చేస్తున్న కంపైలర్ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్, ఇవి కూడా ఎక్కువ వస్తాయన్నమాట. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై టర్మ్స్, టోకెన్, ప్యాటర్న్స్ అండ్ లెక్సిమ్స్. ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఈ మూడింటి గురించి అడగడం అనేది రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. టోకెన్స్ అంటే ఏంది, ప్యాటర్న్స్ అంటే ఏంది, లెక్సిమ్స్ అంటే ఏందని. డిజైన్ ఏ LR పార్సింగ్ టేబుల్ అండ్ డ్రా ది డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రామర్. దీనికి మీరు LR పార్సింగ్ టేబుల్ని జనరేట్ చేసి దాని యొక్క డయాగ్రామ్ ఉంటుంది కదా మనకు పెద్దదిగా వస్తుంది, దాన్ని డ్రా చేయాలన్నమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ లెక్సికల్ అనలైజర్ ద టోకెన్స్ ఫ్రమ్ ద సోర్స్ కోడ్. ఎలా జనరేట్ చేస్తుంది, హౌ లెక్సికల్ అనలైజర్ జనరేట్స్ ది టోకెన్స్. ఇక్కడ జనరేట్ అనే పదం పోయింది, దాన్ని ఒకసారి మీరు హౌ లెక్సికల్ అనలైజర్స్ జనరేట్స్ ది టోకెన్స్ ఫ్రమ్ ద సోర్స్ కోడ్.
అది కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్ క్వశ్చన్స్ అనేది. సో ఇవైతే చదువుకోండి. అండ్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫేజెస్ ఆఫ్ కంపైలర్, ఇది థియరిటికల్లీ మీరు జస్ట్ థియరిటికల్లీ రాసే సార్ అనమాట. అది మాత్రం ప్రాక్టికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ని మీరు సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. మీరు దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్నే తీసుకొని మీరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే గుడ్ ఇంప్రెషన్ గైస్, ఎక్కువ మార్క్స్ పడతాయి మీకు, హై స్కోర్. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. అండ్ ఇన్పుట్ బఫరింగ్ అంటే ఏంది, లెక్సికల్ అనలైసిస్ ఫేజ్లో అదేం చేస్తుంది. అండ్ డెమాన్స్ట్రేట్ ది రోల్ ఆఫ్ అంబిగ్యూటీ గ్రామర్ అండ్ హౌ ఇట్ షోస్ ది ఇంపాక్ట్ అండ్ పార్సింగ్. మీరు ఇందాకే నేర్చుకున్నారు కదా అంబిగ్యూటీ గ్రామర్ గురించి. సో ఇక్కడ కూడా మీకు ఈ పార్సింగ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీరు రాయాల్సి వస్తుంది. అండ్ యూనిట్ 5లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యూనిట్ 5లో 1 మార్క్స్ క్వశ్చన్ చూడండి గైస్. 1 మార్క్స్ ఏముంది, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్ ఎస్డిటి. సో మీరు చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా ఏం చెప్పాను, అప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ వాట్ ఈస్ ఎల్ అట్రిబ్యూట్స్, దీనిలో ఎస్ అట్రిబ్యూట్స్ లేవు, ఓన్లీ ఎల్ అట్రిబ్యూట్స్ ఇన్ ఎస్డిటి, మీకైతే ఎస్ అట్రిబ్యూట్స్ లేవు గైస్. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేట్ చేయడం ద్వారా యూజ్ ఏందని చెప్పేది కూడా అడగచ్చు అనమాట. దాని యొక్క రోల్ ఏంది, దాని యొక్క యూజ్ ఏంది. అండ్ వాట్ ఈస్ స్టాక్, వాట్ ఈస్ హీప్ మెమరీ అంటే ఏంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, అండ్ వాట్ ఈస్ నాన్ లోకల్ డేటా ఏంది, అసలు నాన్ లోకల్ డేటా అనేది ఏంది. అండ్ వాట్ ఈస్ సింటాక్స్ ట్రీ అనమాట, సింటాక్స్ ట్రీ అనేది ఏంది, ఎలా జనరేట్ చేస్తాం మనం అనేది. సో అది ఇంపార్టెంట్ 1 మార్క్స్లో. అండ్ 5 మార్క్స్కి వచ్చేసరికి కంపేర్ సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్ అండ్ సింటాక్స్ డైరెక్టర్ డెఫినేషన్, ఎస్డిటికి వర్సెస్ ఎస్డిడి. సో ఈ మధ్య డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఇది కూడా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి గైస్ రాయమని చెప్పి. అండ్ డెమోన్స్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఎస్డిస్ యూజ్డ్ ఇన్ ది సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్, ఎస్ఎస్డిని సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్లో ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ 3 అడ్రస్ కోడ్ అనమాట. ఈ 3 అడ్రస్ కోడ్ అనేది నాట్ ట్రీ, ఇది 3 అడ్రస్ కోడ్. 3 అడ్రస్ కోడ్ జనరేట్ చేస్తాం కదా టేబుల్ చేసి, ఒక 3-4 కాన్సెప్ట్స్ వస్తాయి. అవి అయితే ఖచ్చితంగా నేర్చుకోండి గైస్. టేబుల్స్ వస్తాయి అనమాట, ఒకదానికి ఇంకోటి లింక్ ఉంటుంది. సో ఆ 3 అడ్రస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ దాని యొక్క అడ్వాంటేజెస్ నేర్చుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వేరియన్స్ ఆఫ్ సింటాక్స్ ట్రీస్, సింటాక్స్ ట్రీలో ఇంకా డిఫరెంట్ వేరియంట్స్ ఏమేమి ఉంటాయి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగే ఛాన్సెస్ ఎక్కువ మీకు లాస్ట్ యూనిట్ నుంచి అయితే. అండ్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ ది ఎవాల్యుయేషన్ ఆర్డర్స్ ఆఫ్ ఫర్ ఎస్డిడిస్ ఇన్ సింటాక్స్ డైరెక్టర్ ట్రాన్స్లేషన్, అది ఎలా ఎస్డిసి అనేది ఎవాల్యుయేట్ అవుతుంది ఒక ఆర్డర్ అనేది. డెమోన్స్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్ లింక్ డైనమిక్ లింక్ ఇన్ ది యాక్సెసింగ్ ఆఫ్ ఏ నాన్ లోకల్ డేటా ఆన్ ది డిస్క్. ఒక స్టాక్లో ఉండే నాన్ లోకల్ డేటాని స్టాటిక్ లింక్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకుంటాం, డైనమిక్ లింక్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తాం. సో దాని గురించి క్వశ్చన్ ఉంది గైస్. అండ్ ఎక్స్ప్లెయిన్ ది హీప్ మేనేజ్మెంట్, దీని హీప్ మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. అండ్ డెమోన్స్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టాక్ అలొకేషన్ ఆఫ్ స్పేస్ ఇన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్స్, హౌ ఆర్ లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్ పారామీటర్స్ అలొకేటెడ్ ఇన్ స్టాక్. ఒక స్టాక్లో లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఎలా స్టోర్ అవుతాయి అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. అండ్ ఈ క్వశ్చన్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే పక్కా మీరు ఏటీసీడీ సబ్జెక్ట్లో మీకు 60 మార్క్స్ కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా 35+ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ కూడా స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఇస్తాయి. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోలేరు. ఒకవేళ మీరు అన్నీ నేర్చుకున్నట్లయితే కొంచెం టఫ్గా లాగిన పేపర్ అనేది జేఎన్‌టూ వాళ్ళు మీకు మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ 35 అయితే దాటేస్తుంది గైస్ మ్యాక్సిమం. నేను చెప్తున్నాను కదా 100% మీరు ఈ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్ రాలేదనుకోండి మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి పారేయండి. అని వచ్చి మన కామెంట్ సెక్షన్లో కూడా అన్న ఈ క్వశ్చన్స్ ఏమీ రాలేదు నాకు ఎగ్జామ్ చెప్పి అని కండక్ట్ చేయండి. నేను అప్పటికప్పుడే ఈ వీడియో కూడా రిమూవ్ చేస్తాను గైస్ యూట్యూబ్ నుంచి. సో ఎందుకంటే నా తమ్ముళ్ళ కోసం నా అక్క చెల్లెల కోసం నేను చేస్తున్నాను. సో ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ పడకుండా వాళ్ళు ఈ ఎగ్జామ్ని పాస్ అయ్యి హ్యాపీగా వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ సెమ్ కోరుకుంటూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ లైక్ దిస్ కంటెంట్. అండ్ మీకు లాస్ట్లో చెప్పాను కదా మన ఛానల్ గురించి ఈ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తానని చెప్పి, అది ఎలా మీరు దాన్ని సెండ్ చేస్తాను ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మీకు ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ యొక్క లింక్ అనేది. మన ఛానల్కి ఆల్రెడీ ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసాం గైస్, దాని పేరు వచ్చి కోడింగ్ ఫటాకా @blogspot.com అని. సో మీరు ఈ వెబ్సైట్ని కానీ మీరు గూగుల్లో కొట్టినట్లయితే గాయస్, మీరు గూగుల్లోకి వెళ్ళి codingfataka.blogspot.com అని కానీ కొట్టి సెర్చ్ చేసినట్లయితే మీకు మన హోమ్ పేజ్ అయితే వస్తుంది గైస్. మన హోమ్ పేజ్ ఇలాగైతే ఉంటుంది ఛానల్ది. సో దీంట్లోనే మీరు ఇక్కడ మీరు చూడండి అవైలబుల్ ప్లేలిస్టులు, మన ఛానల్లో ఉండే ప్లేలిస్టులు అంతా కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే రీసెంట్ పోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఏటీసీడీ అని ఉంది కదా, రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైకి వెళ్ళండి గాయస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది అనమాట. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక
పక్కన యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేయడము, ఇది డౌన్లోడ్కి అయితే యాడ్ అయిపోతుంది గైస్ ఆటోమేటిక్గా. చూడండి డౌన్లోడ్కి యాడ్ అయిపోయిందా. సో ఇలాగ మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. డైరెక్ట్గా మీకైతే ఓపెన్ అవుతుంది ఇలాగా. సో మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలనుకున్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ పైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్స్ పైన సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలనేది మన ఛానల్ ఈ వీడియో కింద కామెంట్ చేశాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.